నమస్తే అందరికీ. చాలా వరకు గ్రామాలలో అవి ఒకటే సర్వే నెంబర్ ఉంటుంది గ్రామానికి. ఈ ఒకటే సర్వే నెంబర్లో మొత్తం ఎక్కడెక్కడ ఏ ఏ సామాజిక వర్గాలు ఎక్కడ ఉన్నా కూడా ఆ దిక్కులు, పొలాలు, అలాగే స్కూళ్ళు, బడులు, అంగన్వాడీ కేంద్రాలు ఇలా ఏమున్నా కూడా అవన్నీ గ్రామంలోకి సంబంధించిన సర్వే నెంబర్లోనే ఉంటాయి. అయితే పొలాలకు ఒక సర్వే నెంబర్ ఉంటుంది, గ్రామానికి సంబంధించిన మ్యాప్కు ఒక సర్వే నెంబర్ ఉంటుంది. ఈ సర్వే నెంబర్లో వాళ్ళకి ఇన్ని సెంట్లు, వీళ్ళకి ఇన్ని సెంట్లు, వీళ్ళకి ఇన్ని సెంట్లు, వీళ్ళకి ఇన్ని సెంట్లు అని సపరేట్గా ఎక్కడ కూడా ఉండదు. అయితే ఒక కాలనీలాగా, ఒక నగరంలాగా, ఒక వీధిలాగా ఎక్కడైనా కానీ పేద వర్గాలకు స్థలాలుగా కేటాయించినప్పుడు మాత్రం ఒక్కొక్క ప్లాటు ఇన్ని సెంట్లని ఏర్పాటు చేస్తారు. దానికి కూడా ఉంటే డీపారాలు ఉంటాయి, లేదంటే గిన డీపారాలు కూడా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఈ విధానంలో ఒక అడుగు స్థలం విషయంలో, ఒక మూరెడు స్థలం విషయంలో, ఒక బారెడు స్థలం విషయంలో కొట్లాడుకుంటూ, గలాటాలు చేసుకుంటూ, రకరకాలుగా ఇబ్బందులు గురవుతూ, పోలీస్ స్టేషన్ల చుట్టూ, ఎంఆర్ఓల చుట్టూ, ఎంపీడీఓల చుట్టూ ఇవన్నీ తిరగకుండా పెద్ద మనుషులతో ఆ సమస్యను పరిష్కారం చేసుకునే విధానంలో ఎక్కడైనా కానీ గ్రామస్తులు చొరవ తీసుకోండి. ఒకటోది. రెండోది, మీకు ఎక్కడైతే ఆ 5 సెంట్లు, 2 సెంట్లు, 3 సెంట్లు ఎక్కడైతే కేటాయించారో ఆ కేటాయించినప్పుడే మీరు అక్కడ బండలు పాతుకోవడమా, లేదంటే ఇటుక కూడా నిర్మించుకోవడమా, లేదంటే ఇప్పుడు సిమెంట్ పోల్స్ ఉన్నాయి కొన్ని, ఆ సిమెంట్ పోల్స్ మాదిరిగా ఏర్పాటు చేసుకోవడమా, లేదంటే బేస్ మఠం ఏర్పాటు చేసుకోవడం అనేది నీ స్థలంలో, నీ విధానంలో ఉండాలి. అలా కాకుండా ఒక 4 అడుగులు 3 అడుగులు స్థలాన్ని ఒక 60 అడుగుల పొడవుతో, 40 అడుగుల పొడవుతో, 70 అడుగుల పొడవుతో ఆ స్థలం మాది, ఈ స్థలం మాది, అట్లా ఇట్లా వాడు ఆక్రమించుకున్నాడు, వీడు ఆక్రమించుకున్నాడు అని అనుకోకుండా కొన్ని విధానాల్లో, ప్రభుత్వ విధానాల్లో భాగంగా ప్రభుత్వము ఇంటిని కేటాయించి ఇల్లు కట్టుకోండి అంటే ఆ ఇంటికి ఈ ఇంటికి మినిమం 3 అడుగులు కానీ 4 అడుగులు కానీ వరసందు అంటారు. ఇది బాగా పల్లెల్లో ఉండే వ్యక్తులు కూడా గమనించాలి. ఈ వరసందు అనేది ఎవరికైతే ఉంటుందో ఇక్కడ అటుపక్క ఇంటి వ్యక్తి ఈ నిర్మాణంలో పనిచేసుకోవచ్చు ఆ సందులో, ఇటుపక్క ఉండే ఇంటి వ్యక్తి కూడా ఆ నిర్మాణంలో పనిచేసుకోవచ్చు. ఆ వరసందులో ఎటువంటి కట్టడాలు కానీ, ఎటువంటి గుంతలు కానీ, ఎటువంటి ఆ విధానంలో డ్రైనేజీని కానీ పంపడం కానీ చేయడం కానీ ఎవరు కూడా చేసుకోవడం వీలు లేదు, వీలు ఉండదు. మీరు వర్క్ చేసుకోవడానికి, మీరు రావడానికి, పోవడానికి, మాట్లాడుకోవడానికి, ఏదైనా ఉన్నప్పుడు సమస్యల మీద పరిష్కారం చేసుకోవడానికి అక్కడ ఆ వరసందు ఉంటుంది తప్ప ఎక్కడ కూడా అక్కడ నిర్మాణాలు మాత్రం ఎక్కడ కూడా చేసుకునేదానికి వీలుండదు. ఇటువంటివన్నీ గ్రామాలలో కానీ ఇంకా ఎక్కడైనా కానీ జాగ్రత్తగా, జాగృతి పదంలో ఇబ్బందులు లేకుండా సర్వేర్లు వచ్చినా, ఎంఆర్ఓలు వచ్చినా ఎంతవరకు ఉన్నా కూడా గ్రామాన్ని మొత్తం మ్యాప్ వర్క్లో ఉంటుంది. కానీ దానికి సపరేట్గా సర్వే నెంబర్లు, సపరేట్ ప్లాట్ నెంబర్లు అంటూ ఎక్కడ ఉండవు. కాబట్టి గ్రామాలలో ఉండే వ్యక్తులు తగు జాగ్రత్తలతో ఇబ్బందులు లేకుండా సమస్యలు పెద్ద మనుషుల వరకు, లేదా ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళినప్పుడు, లేదా ఎస్ఐ పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పినప్పుడు అటో ఇటో ఒక బెత్తెడు కానీ, ఒక జానెడు కానీ స్థలం అటో ఇటో ఏర్పాటు చేసుకొని ఇబ్బందులు లేకుండా జీవించే విధంగా, సమస్యలు తెచ్చుకోకుండా ఉండే విధంగా ఉండాలని మహాజన రాష్ట్ర సమితి రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి సమస్యలు ఉండే వ్యక్తులందరికీ తెలియజేస్తారు.